హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లోనండి. ఈరోజు మనము ఈ మామిడి పండును ఎలా ప్రిజర్వ్ చేసుకోవచ్చో సంవత్సరం పొడవునా చూద్దామండి. దీన్ని ఇప్పుడు బాగా కడుక్కుని ఆరబెట్టుకుని తీసుకున్నాను. దీనంతా ఒక్కొక్కటిగా తీసుకుని నేను ఇప్పుడు పాత్రలోకి పిండుతానండి. అంటే పిండే ముందు మనము దీన్ని బాగా నలుచుకోవాలి. ఇలా నలుచుకుని పైన నల్లగా ఉంటుంది కదండి, ఆ ముచ్చిక దాన్ని తీసేసి మనము దీంట్లోకి పిండుకోవాలండి. పాత్రలోకి బాగా క్లీన్గా పిండేసుకోవచ్చండి మనము. లేకపోతే మనము స్పూన్తో కూడాను దాన్ని కోరుకోవచ్చు, లేదో చాక్తో కట్ చేసి అలాగైనా కూడా మనము ఈ పల్ప్ అంతా తీసేసుకోవచ్చండి. ఈ తీసుకున్న పల్ప్నంతా ఓసారి మనము మిక్సీలోకి వేసుకుని మిక్సీ చేసుకుందామండి. చూడండి, పొట్టులో కొద్దిగా కూడా లేకుండా నీట్గా వచ్చేసింది. మిక్సీ చేసుకున్న దాన్ని మనము మరి ఇలాగా ప్రిజర్వేటివ్ కవర్స్లోకి వేసి ఫ్రీజ్ చేసేసుకుందామండి. ఫ్రీజర్లో ఉంచితే అయిపోయిందండి.